నా వీడియో చూస్తున్న మీ అందరికీ హార్ట్‌ఫుల్లీ థాంక్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈస్ వై లోకేష్. నేను 10థ్ తర్వాత అనుకుంటా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయాలనిపించింది. అందులో మొత్తం 4 క్యారెక్టర్స్ కావాలి. కానీ మేమున్నది ముగ్గురమే. నాతో పాటు ఇంకో ఇద్దరు. నేను స్టోరీకి స్క్రిప్ట్ ఏం రాయలేదు. అనిపించింది చేద్దామని. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. ఓకే చెప్పారు. వాళ్ళ పేర్లే ఆకాష్, ప్రవీణ్. స్క్రిప్ట్ ఏం లేకుండా తీసిన ఫిల్మ్ ఇది. అదే షూటింగ్ స్పాట్‌లోనే ఎలా అయితే బావుంటది, ఎలా అయితే బావుంటదని అనుకోని చేశాం. అప్పుడు నా దగ్గర పెద్ద ఫోనేం లేదు. మా అన్నయ్య వాడేసి ఇచ్చిన పాత మొబైల్ ఉండేది. కానీ వీడియోస్ తీయడానికి మాత్రం మా పిన్ని ఫోన్ పట్టుకెళ్ళేవాడిని. ఫాదర్ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ 2 క్యారెక్టర్లు ఆకాషే చేశాడు. చాలా రోజుల తర్వాత ఎన్నో కష్టాలు పడి ఒక 5 మినిట్స్ వీడియో అయితే తీసాం షార్ట్ ఫిల్మ్. అయితే నేను ఒక 2 మినిట్స్ వీడియోని ఓ ట్రైలర్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశా. దానికి వాయిస్ ఏం లేదు. ఓన్లీ బీజీఎంతోనే అప్‌లోడ్ చేశా. అప్పుడు మా బాబాయ్ ఏమన్నాడో తెలుసా? "నువ్వు తీస్తున్నావు బానే ఉంది. ట్రైలర్ అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది 2 మినిట్స్‌లో అందరికి చెప్పగలగాలి. నువ్వు వీడియోకి ఓన్లీ బీజీఎమే అప్‌లోడ్ చేస్తే వాళ్ళేమని అర్థం చేసుకుంటారో, ఎలా అర్థం చేసుకుంటారు." ఆ వీడియో చూసి మా ఊళ్ళో ఉన్న యూత్ అందరూ కొంతమంది అడ్వైస్ చేశారు. మరికొందరు ఎంకరేజ్ చేశారు. మరికొందరు నెగెటివ్‌గా కూడా మాట్లాడారు. ఇలా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. ఇదంతా చేయడం అవసరమా మనకి? ఆపేద్దాము ఏమన్నా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారనేసి కుక్కలు అలాగే మొరుగుతాయి. నువ్వు పట్టించుకోకు. నువ్వనుకున్నది చేయమని చెప్పాడు. ఫైనల్‌గా ఇంకో 2 షార్ట్స్ తీసేస్తే షార్ట్ ఫిల్మ్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అప్‌లోడ్ చేసేద్దాం అనగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నాది పాత మొబైల్ కదా! ఎడిటింగ్ చేస్తున్న టైంలోనే ఫోన్ సడెన్‌గా ఆగిపోయిందనమాట. సెల్ పాయింట్‌కెళ్ళి చూపించాను. ఆళ్ళు "ఈ ఫోన్ బదులు కొత్త ఫోన్ కొనుక్కోవడం మంచిది తమ్ముడు" అని అడ్వైస్ ఇచ్చారు. మా అమ్మ వాళ్ళని న్యూ మొబైల్ కొనమని అడిగాను. కాకపోతే వాళ్ళేమన్నారు, ఇంటర్ అయిపోని కొంటాను. హాలిడేస్‌లో మా ఫ్రెండ్ పాత ఫోన్ ఉంటే అది వాడేవాడిని. తీసిన ఫిల్మ్ అంతా పోయింది. చాలా బాధ అనిపించింది. కొత్త ఫోన్ కొన్నాక ఎలాగైనా మళ్ళీ ఇది తీయాలి. స్టోరీని డెవలప్ చేశా. స్క్రిప్ట్ మొత్తం రాసా. అది చూసి మా ఫ్రెండ్స్ "సరే మనం చేద్దామన్నారు." మా ఇంటర్ ఫ్రెండ్స్‌తో కలిసి ఎగ్జామ్స్ అయిపోయాక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా. బట్ కుదరలేదు. ఖాళీగా ఉన్న టైంలో ఇలానే ఓ 3, 4 స్టోరీస్ రాసా. అందులో ఒక స్టోరీయే తీయబోతున్నాం. ఈ స్టోరీని చాలా సింపుల్‌గా రాసాను. ఒక హీరో, హీరోయిన్, ఇద్దరు ఫ్రెండ్ క్యారెక్టర్స్‌తో బిల్డ్ చేశా. కానీ హీరోయిన్‌ని ఎక్కడి నుంచి తేను? సో, ఫైనల్లీ హీరోయిన్ దొరికింది. తొందరలోనే షూటింగ్ గూడా స్టార్ట్ చేయబోతున్నాం. నేను ఈ ఛానెల్ పెట్టిందే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. మళ్ళీ ఫిల్మ్ అప్డేట్స్‌తో మిమ్మల్ని కలుస్తా. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే.